టైం వచ్చేసి నైట్ 9 o'clock అవుతుంది. 9 o'clock అంటే ఇప్పుడు దాకా వచ్చేసరికి ఈ టైం అయింది. అయితే డిమార్ట్ పోలేదు. పేపర్ మీద రాసుకొని అన్నీ ఒక ములుగులో ఒక కిరాణా షాప్లో మనకు తెలిసిన అన్నకు పేపర్లో పెడితే అన్నీ పంపించిండు. పోయేసరికి కార్లకు రెడీ చేసి ప్యాక్ అంతా తీసుకొచ్చి కార్లో వేసిపోయిండు. ఇప్పుడు చెప్పు, ఏది మిస్ అయింది, ఏది ఎంత అయింది, బిల్ ఎంత అయింది? ఈ దానికి బిల్ ఎంత అయింది తెలుసా? అయ్యా, ఏంది పతాంజలా? పతాంజలి చేస్తా అన్నాడు కానీ మరి చేసిండు ఏమో. సరే, ఇదైతే సరిపోదు, మళ్ళీ కొనుక్కొచ్చుకోవాలి. ఇంకా గోధుమ పిండి ఇట్లా వద్దనాలి, గోధుమ పిండి కుల్ల ఇమ్మనాలి, చక్కెర సరిపోదు, రింజలు నెల వస్తుంది, చిన్నది వేసిండు ఇక అంతే. ఆ ప్యాకెట్ సబ్బులు కూడా ఇవి వెరైటీ వేసిండు. విమ్మని చెప్పలేదు, నేను మంచిగా విమ్మని రాసిన కానీ వెరైటీ వేసిండు. ఇవన్నీ ఎక్స్చేంజ్ చేయాలి, బిల్లు కట్టక ముందుకే ఒకసారి ఎక్స్చేంజ్ చేసుకొని మనకు కావాల్సినవి తెచ్చుకుంటే అయిపోతుంది. అమ్మా, ఇవి క్లియర్ చేసేసి వచ్చినాయి ఎట్లాగో వాడేసాం. వాటితోటి మంచిగా ఒక్కసారి ఎట్లన్నా అట్లా వాడేయాలి ఒక్కరోజు. మా ఇలా పోదు బావా, ఏం కాదు. అదేంటి రాగి పిండి? ఇట్లా ఇవ్వద్దు, ఇది అంబలి చేసినా గానీ కలర్ తెల్లగా పౌడర్ కలుస్తుంది. అయితే ఇవి వాపస్ చేసేసి రాగులు తీసుకుందాం. ఇప్పుడు కాదు ఇక, ఇది ఒక్కసారి వచ్చినాయి కాబట్టి ఇట్లా కంప్లీట్ చేయాల్సింది ఎట్టి పరిస్థితిలో. ఈ వీటి కోసం మళ్ళీ రిటర్న్ తీసుకోవడం, మళ్ళీ తీసుకొచ్చడం శనగపప్పు అనుకుంటే దొరికిందా? ఎంత 1 kg? కిలో, అన్ని కిలోనే రాసిన. కిలో అన్ని రాసినావా? రైట్, ఓకే. కిలో చక్కెర ఒకటి 2 కిలోలు రాసినాము. అది 2 కిలోలు కూడా లేదు చక్కెర. ఎందుకుంటుంది? బాగుంటుంది. 2 కిలోలు ఉంటుంది. ఎందుకుంటుంది సప్న? ఇగో మాలేస్తలేదు. ఇది ఏంటిది? మిక్చరా? బూందియా? శనగపిండా? ఓకే. ప్యాకెట్లు. అదేంటి ఉప్పు? టాటానా? ఇది వేరే దొడ్డుప్పు ఏమంటే సన్నుప్పు వేసి. ఆల్రెడీ సన్నుప్పు ప్యాకెట్లు ఉన్నాయి 2-3. దొడ్డుప్పు ఏమని రాసినావా? రాసినావా? దొడ్డుప్పు అని రాసినాము. దొడ్డుప్పు వేసింది అనుకో, అవి కూరలు వేసినా ఎప్పుడన్నా మనకి దేంట్లో కన్నా కావడానికి సన్నుప్పు చేసుకోవచ్చు కదా. సన్నుప్పుని యూజ్ చేయదట, ఎక్కువ ఐడిన్ ఎక్కువ వస్తుంది అట్లా. మొన్న చెప్పినావు కదా, అందుకనేసి సన్నుప్పు ప్యాకెట్లు రాయకుండా దొడ్డుప్పు ప్యాకెట్లు రాసి ఇవి వేసి. ఆయన తోటి ఒకసారి పోయి మంచిగా మాట్లాడేసి మేము ఎప్పుడు ఇన్ని సామాన్లు తీసుకుంటామని చెప్పి. ఆయన నాకు ఫ్రెండ్, మన మార్వాడి సార్. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. సమీ భయ్యా అంటాడు. బ్రష్లు రెడ్ బ్లూ వచ్చినాయి బ్రష్లు. రైట్, నాకైతే వారానికి ఒక బ్రష్ అయిపోతుంది సప్న. ఇదేంటి? నెలకు ఒక బ్రష్ అవుతుంది బాబు. నేను వారానికి అన్నా, నువ్వు నెలకు అంటున్నావు. మనం ఇద్దరం ఒకటే సరిపోతాము. నాది మంచిగానే ఉంటుంది కానీ నీది తప్ప అన్ని ఇట్లా తెలిసిపోతుంది. అంటే నేను అంత గట్టిగా తోమి అంత మంచిగా తోముతాను అన్నట్టు. అబ్బాయి ఫోన్ వస్తుంది నీకు అనుకుంటున్నా. శనగపిండి తోటి శనగపిండి వాడా చేస్తావా? రేపు పొద్దున అమ్మకి నైవేద్యానికి కావాలి కదా. అదే ఏం చేస్తావు దాన్ని అంటున్నా. చలి పెడుతున్నాను. సర్ది ఇప్పుడు చలి ఎక్కడదన్నా. ఇది నువ్వు వేసుకోవచ్చు జ్యోతి. ఇది నీకు సంబంధించింది కాదు. మరి నేను డాక్టర్ని. హలో, నేను బర్రెల డాక్టర్. ఇడా మరి బర్రెనా? అమ్మా, నేను బర్రెనా కాదు సప్న. నువ్వు మరీ బక్క అవుతున్నావట. ఇంకేం పీకర్ సప్న? ఇంత మంచి జీవితం ఉన్నది నీకు. ఇంత మంచి నాలంటో దొరుకుతున్నా నీకు. నీకు ఒరిజినల్ గా పెళ్లి చేసినా నాలంటోడు దొరకకపోతుండే. ఎందుకు దొరకడు? ఏడు దొరుకుతాడు ఇంత మంచోడు. 24 గంటలు ఎంబడే ఉండేటోడు దొరుకుతాడా? 24 గంటలు ఎంబడి ఉంటేనే అది దొరికినట్ట. మరి నువ్వు ఇంట్లో పని చేస్తలేవా? కాదన్నా, పొద్దు నుంచి సాయంత్రం వరకు వంట రూమ్ లోనే ఉండి వంట చేసి పెడుతుంటే తిన్నోళ్ళేమో దొడ్డుగా అవుతారు, వండిందేమో తీసుకుపోతుంది. గట్ల సంగతి. అదా మ్యాటర్. ఇప్పుడు ఏమేమి పడుతున్నావు? ఇప్పుడు ఏం వండుతలేవు. పప్పు నానబెడుతున్నా. అది సామాన్ చూసిన భయం అవుతుంది, అందుకే రేపు కొనే చేస్తా. 5 కిలో శనగపప్పు ఉంది జ్యోతి. మళ్ళా నెల రోజులు రావాలి. మళ్ళా తీసుకురామన్నాం అనుకో, ఏం లేదు. మళ్ళీ మొత్తుకుంటే మొన్ననే తీసుకొచ్చినాం కదా. మరి
నా మనసు ఒప్పుతలేదు నాకు ఆకు మీదకి ఇట్లా అరకత్ బరకత్ లేకుండా పెడతా అందుకనే నేను నిమ్మలంగా పెట్టు కిలో మొత్తం పెట్టు అయిపోతే మళ్ళీ తెచ్చుకుందాము వద్దుతే బావ మళ్ళీ తిడతావు గిదే ఇక మంచిగా ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు నా మీద తేయడం సాల్తతి బావ మరి అట్లా చెప్పొచ్చుగా అప్పుడే కొంచెం పోయి ఇంకొంచెం పోయినా అయితే నా మీద అనేసి కాదు తింటావుగా నేను తింటా మళ్ళీ చెల్లె పోయమంటేనే పోసినానంటది ఇక ఒక్కొక్క వడ పెడితే అయిపోతుంది మరి ఇంకేం ఒక్క వడకి ఎన్ని అయితే ఇప్పటికి 4 వడలు అవుతాయి అవి 5 6 అయితే మరి కొంచెం పోసేసి ధరిస్తలేదు అంటూ అన్ని అందుకనే తిడతారు వీళ్ళ ఫ్యాన్స్ తిట్టుకునేటోళ్ళు తిట్టుకొని అంతే ఇగో మనం తిట్టుకునేటోళ్ళని పట్టించుకోవాలి నేను ఎట్లుంటానో అది నాకు తెలుసు అంతే ఆమెకు తెలుసు మనకు తెలుసు ఆడదే ఆధారం అంటే మరి అని చెప్పేసి ఆడదే ఆధారం ఇప్పుడు ఏమైనా పని చేస్తే ఇట్లా చేస్తాడు ఆడదే ఆధారం ఇలా నీళ్ళు పట్టమని చెప్పిందా జ్యోతి ఇట్లా గిన్నెచ్చినా లేదా గిన్నిచ్చినా చెప్పినా గిన్నెచ్చి ఇట్లా అన్న జ్యోతి అంటే అర్థం చేసుకోవాలి నేను సేమ్ అమ్మ లెక్కనే ఉన్నా కదా బయట గడవై నిలబడ్డా అత్తమ్మ వచ్చి చూసి అమ్మని చూసినట్టే ఉందిరా అని అంటుంది పోషవా మీరు బండి మీద పోతున్నా నాన్నను మేము వెనకొస్తున్నామా సేమ్ అమ్మ నాయన ఇద్దరు కూర్చున్నట్టే సేమ్ డిట్ అట్లే ఇద్దరు అమ్మ నాయన కూర్చుని పోతున్నట్టే అనిపించింది అమ్మ కూర్చున్నట్టే కూర్చున్నా నేను కూడా అవును ఇవేంటి ఇస్తాం మళ్ళా చిన్న ఇది ఆడ అన్నం తినమంటే ఇంత దగ్గర పెడుతున్నాడు మొత్తం అది చూసినా కదా పెదవులు ఇట్లా అన్నా కానీ ఆడు తెలుసలేడు అస్సలు అన్నం పెడితే ఎంత కొట్లాడిండు అన్నంకి కోపం దానికి ఇప్పుడు నేను బయటికి తీసుకొని తినిపించిన ఇటు పోయి చూపించిన బల్లిని చూపిస్తే ఇట్లనే అంటుండే నోరు కూడా తెలుసు నోరు తెలిసి అన్నం పక్క పెడతారు పోయి కాడికి ముఖం కడుకున్నా చాయ్ తాగామని చెప్పేసి చాయ్ పెడుతున్నా ఏ చాయ్ ఏ చాయ్ పెడతారు పాల చాయ్ ఉంటుంది డికాషన్ ఉంటుంది అది కషాయం ఉంటుంది కషాయం పెట్టమని 3 రోజుల నుంచి మొత్తుకుంటుంటే ఇవాళైతే వీలు కాదు అంటే నిన్న మొన్న సామాన్ లేకుండే సామాన్ ఇవాళ తెచ్చారు కదా కషాయంకి సామాన్ ఏం పడుతుంది జ్యోతి అయ్యా చేస్తారు అవన్నీ కావద్దా అన్న ఏమేమి వేస్తారు దాంట్లో నాకు తెలియదు వద్దునే తెలియనప్పుడు ఏమేమి వేస్తారని ఎట్లా వద్దని మొన్న నాకు సర్దైందని చేయంటే సామాన్ ఇట్లా ఏం లేదు జ్యోతి తెచ్చినాక చేస్తుంది అని అన్నది ఇది ప్యూర్ అయితే కనిపిస్తున్నావు నాకు నీకు వాటర్ కనిపిదా ఇవి ఎట్లా చేస్తారంట అన్న పాల నీళ్ళ అని తెలియనికి కనిపిస్తున్నాయి అంత మంచిగా నీళ్లు ఉన్నాయి అలా ఏడు కనిపిస్తున్నాయి అన్న తెల్లగా కనిపిస్తుంది అంత తెల్లగా ఉంటుంది పాలు ఒరిజినల్ పాలు అయితే చిక్కగా ఉంటాయి ఎల్లో కలరిష్ లో ఉంటాయి ఇలా పాలు కలిపి పాలైన చిన్నదోర బంగుల మీద నాదోర ఇప్పుడు వంటలు ఏమి అదేంటి నీళ్ళ ఎవరికి అందుకనే ఆడ ఏమంటారు తోటలు ఉన్న పొయ్యి తీసుకొచ్చి పెడితే ఆయన ఇంటికాడ ఉన్నప్పుడు కట్టెలు తెస్తే అమ్మా తల్లి పెట్టుకుంటే ఒక్కసారి కట్టెల పొయ్యి మీద వండిరు అనుకో ఇప్పుడన్నా జర బట్టల బాసాలని 1 గంటలకు అవుతున్నాయి అప్పుడు 3 అవుతుంది టైం ఎందుకైతే 3 దాని మీద పని అట్లే అవుతుంది నాకు తెలుసు అందుకని రాత్రి పీట వంట చేస్తారు అంతే అది రొట్టెలు గ్యాస్ మీద ఎంత సేపు అయితే తెలుసా అదే కట్టెల పొయ్యి మీద 10 నిమిషాలలో అయిపోతుంది 10-15 నిమిషాలు అని అనుకుంటాం చేత అంతే మాకు తెలుసా బాగా తెలుసు కాబట్టి దాన్ని పక్కన పెట్టినాం ఇల్లు అడుగుతారు మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మ నేను తమ్ముడు ఉన్నప్పుడు నువ్వు పని చేయకపోతుంటే ఊక అమ్మమ్మల ఇంటికి వెళ్ళిపోతుంటే మా చెల్లెనేమో ఊక వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళిపోతుండే ఇక మేమే మా తమ్ముడు నేను ఒకరు నీళ్ళు పోయాలి ఒకరు అడగాలి అట్లా 4 రూమ్లు అడిగేసరికి దూలు తీరుతుండే ఇది అయిపోయినాక మళ్ళీ ఈ నీళ్ళన్నీ బయటకు వస్తాయి కదా ఇటు ఈ నీళ్ళన్నీ కొట్టేసరికి చుక్కలు కనిపిస్తుండే ఇదంతా ఊడవాలంటే కానీ ఓన్లీ శనివారం మాత్రమే చేస్తుంది మా పని ఏం సప్న డోర్ వేసుకుంటుంది నేను చాలా అవుతున్నా జ్యోతి తాగొద్దు అట్లా ఇంటికాడ అందరూ ఒక పొద్దు అన్నప్పుడు ఒక పొద్దు లెక్కనే ఉండాలి అమ్మ అంటూ నైవేద్యం పెట్టావు ఒక పొద్దున అని చెప్పిన జ్యోతి పంతులు మరి అందరు వద్దన్నారా నైవేద్యం ఎవరు పెడతారు నేను పెడతాను జ్యోతి మరి వద్దు ఉండాలి అంటే అమ్మకు తలగూర పెట్టింది నువ్వు కదా నేను ఆయన ఉంటే సరిపోతుంది మరి మీరు చాయ్ పెట్టుకోరు అప్పుడే ఎందుకట్లా కాదు మిమ్మల్ని చూస్తే మాకు ఆకలి కదా మళ్ళీ అందుకే సాటుకు తింటున్నావు ఏడు సార్ తింటున్నావు ఇంత పబ్లిక్లో వీడియో కూడా వచ్చినావు మరి వచ్చినావు నాకు దొరికినావు నువ్వు నేను ఏదో గట్క పోసుకుంటే నేను తింటున్నా సడన్గా నువ్వు వచ్చినావు గట్కనికి ఇప్పుడు ఇంత పొద్దుగల టిఫినా మళ్ళీ లేట్ అవుతుంది ఇప్పుడు ఏమేం చేస్తున్నావు మరి వంటలు ఎప్పుడు స్టార్ట్ టైం 8 అవుతుంది ఇప్పుడు స్నానం పోయింది స్నానం పోయి రాగానే వంట స్టార్ట్ చేసేస్తుంది నేను కొన్ని బియ్యం పెట్టినా
ఒక గ్లాసు కట్టుకు పోసిన బియ్యం కావే సరిపోతాయా గింతే డ్యూటీ ఉంది అలా ఉంది వాళ్ళ ఆకలి మీద వస్తాడు కదా అందుకని చెప్పేసి ఆయనకు అన్నం పెట్టిన ఒక్కకు కట్టుకు అని చెప్పేసి నువ్వు కూడా అంటున్నావు జ్యోతి అన్నదా ఇప్పుడు ఎవరు నేర్పించు అన్నవా ఇప్పుడే అని చెప్పేసి బియ్యం పెట్టినాను అంటే అన్ననే మరి ఏరా క్రియాంచ్ అబ్బా ఇంత పొద్దున స్నానం చేసుకున్నాం నాని ఇద్దరు వేసుకురారా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయిపోయిందా పని అంతా అయిపోయింది ఏం చేసారు బయట కడగడం బాసలు తోమడం ఇంట్లోకి రావడం స్నానాలు చేసి ఇల్లు ఉడవడం బట్టలు అయిపోలే ఇంకా బట్టలు ఉతకలే ఎగురుతుంది రావు నిచ్చెన ఎగిరాడు ఎక్కుతాడు ఏయ్ బల్లి కనిపిస్తుంది ఆయన బూ కనిపిస్తుందా పైన ఉంటది కదా పైకి చూసాడు సో ఇంట్లో పని అయితే స్టార్ట్ అయిపోయింది మెంతం కూర చిరుసేది పచ్చగూర పచ్చగూర ఇప్పుడు వండుతారా లేకపోతే రాత్రిగా ఇప్పటికైనా సో బజ్జీలక ఆలు బజ్జీ కాదు శనగపప్పు వాడ శనగపప్పు వల్ల ఆకుకూరలు వేస్తారు కదా అందుకే చిన్నగా తగులుతున్నావా సరిపోతుంది మరి ఆ కర్రీ సరిపోతుందా కర్రీ అంటే కలిపిన పిండి వేయడానికి సో ఇంట్లో ప్రోగ్రామ్ అయితే అనేది జరుగుతూ ఉన్నాయి ఉల్లిగడ్డలు కట్ చేయాలి ఇంకా ఇవేంటి చిరుసా పచ్చిమిర్చి అవి ఇది అన్నీ పాత సామాన్లు పచ్చిమిర్చి పిండి ఇది ఒక పిండి ఇది ఒక కడాయి ఇంకేమేమో చేస్తూ ఉన్నారు వద్ద స్పెషల్ అప్పుడు చేస్తున్నావా ఏమైందన్నా నైవేద్యమా 10 అవుతుంది సరేనా 7:30 ఎందుకు అయిపోయి 8 అవుతుంది టైము సరే 10:30కి పెడతారు సరేనా అప్పట్లో పోపు వాటు నువ్వు ఒక్క పది లేవు అది తినకపోయినా రేమన్నా వద్దా ఈరోజు స్పెషల్ ఏంది ఎగ్ బజ్జీ చేస్తున్నావా ఎగ్స్ ఉన్నాయా ఏమైంది ఈ వాటర్ అయిపోయినాక అది పెడతా సరేనా సరే పో ఎగ్ బజ్జీ అవుతుంది ఈరోజు ఎగ్ బజ్జీ అన్న చేపలు తెస్తా చేపల ఫ్రై తెస్తానడా చెప్పినా కానీ తెలియదు మరి చేపలు తెస్తే ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది కావద్దు ఇప్పుడు ఇవన్నీ కానీ మనకు ఆ టైం అవుతుంది చేపలు ఫ్రై చేయడానికి టైం పడుతుంది కదా ఎంతసేపు వాళ్ళు వచ్చేటట్టు నా పని ఏం ఆగని ఇప్పుడు అన్నోళ్ళు వచ్చే వరకు పూరీలు చేసి వచ్చిర్రు అప్పుడే సౌండ్ మాది కాదు పల్సర్ కాదు వచ్చిర్రు పప్పాకేం గుర్తుపడతా అది మనిషి ఈడు ఉన్నా కానీ మనసు మొత్తం బయట ఉంటుంది గేట్ బయట మనిషి ఇన్నే ఉంటుంది కానీ షోవులు మొత్తం బయటనే ఉంటాయి కదా దాన్ని అని ఏమి అప్పుడు వచ్చిర్రు మీరు పోయినప్పుడు మేము ఏం చేయలేదు మరి ఏం చేసి ఇక్కడ కూర్చున్నాం గంతే అదే అందుకే ఇంత తొందర వచ్చిన షాక్ అవుతున్నాం మేము తెచ్చిరా అరే చేపలు దొరికినాయా చేపలు బంద్ సాయంత్రం అయినప్పుడు ఓపెన్ నాన్న తీసుకుని అయిపోతున్నాయి వద్దు అదే ప్లాన్ చేస్తుంది ఇప్పుడు చేపలు తెచ్చి చేపలు ఫ్రై చేస్తాను నిన్న నేను చెప్పినా తీసుకున్నామని మరి ఏమైంది మరి జ్యోతే చేసింది నేనేం చేసినా నేను వద్దానా తీసుకోమలేగా నేను తీసుకోమంటే వద్దాలే కానీ తీసుకోమన్నావా తీసుకోమంటే తీసుకుంటే లేకపోతే లేదా మరి చూసినావా చూడలేదు పడుకున్నాడు ఎందుకు లావుతుంది జ్యోతి నాకంటే దొడ్డుగుంది అంటుంది చూసిన వాటర్ ఎక్కువ తాగితే అట్లా ఉబ్బుతారట ఏ కాదు అట్లనే ఉబ్బుతారట మరి నేను ఉబ్బుతలేం కదా జ్యోతి నువ్వు వాటర్ తాగుతలేవు ఓలు నేను తాగిన పాల లీటర్ బాటిల్ తాగుతుంది జ్యోతి మజాక్ అనుకుంటున్నావా ఇదంతా కలర్ఫుల్ ఉంది ఇవి ఎట్లుంది తెలుసా సినిమా షూటింగ్లల్లా షూటింగ్ మొత్తం షూటింగ్ అవుతుంది సినిమా షూటింగ్ మొత్తం అయిపోయాక కూరగాయ మొత్తం పడేసిపోతాడు ఇప్పుడు అవి అట్లుంది అన్ని కలిపి ఏమో అంటే కవర్లు మళ్ళీ ఇవన్నీ రాలా కవర్లు కదా బాక్సులు ఉన్నాయి కదా జ్యోతి ఫ్రిడ్జ్ లో బాక్సులు ఉన్నాయి కదా డైరెక్ట్ టమాటాకు బుట్టుంది జ్యోతి ఇంకో టబ్బు ఉంది కదా టబ్బు కావాలి ఇప్పుడు నీకు టమాటా ఆ టబ్బు అవుతాయి ఇలా ఇవన్నీ ఉన్నాయి ఎందుకు కొట్టుకుంటారు నాకు అర్థం కాదు మీరు ప్రతిసారి నువ్వు కొట్టినా కొట్టిందా నువ్వు టార్గెట్ అవుతున్నావా వేసేద్దాం ఇక చదువు అలానే మరి ఇంకేం చేస్తావు ఇగో పాత పైన కొత్త ఎక్కింది అవి గట్టిగా ఉంటాయి వేరే తాంబూలం లేదు ఇక్కడ ప్లాస్టిక్ లలో వాడదని మస్తు మంది చెప్తున్నారు తినవా మొత్తం చూసుకున్నావు సామాన్ ఎంత వచ్చిందా మనం రాసిన మొత్తం వచ్చినాయా రాత్రి చూలే అన్న మ్యారీగోల్డ్ బిస్కెట్ లేదన్నాడు అట్లా అంటున్నా చెప్పిండు చీరలు మ్యాచింగ్ ఈరోజు మ్యాచింగ్ సెంటర్ సేమ్ ఉన్నది అలా అయితే ఒక ఫోటో తీసుకోవచ్చు
ఒక ఫోటో తీసి మర్చిపోయినా ఎన్ని వేసినావు మర్చిపోయాను ఒకటి పోసినా సరిపోతుందా సరిపోదా అని ఇంకొంచెం ఇంకోటి పోయి ఇగో మిగిలిన రాత్రి ఉంటారు కానీ ఇప్పుడైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ కాలు దొక్కి అటు పోతుంది. నాని తప్పు ఏ నాని ఏమైందిరా? అత్త కాలు మొక్కుద్దా ఇట్రా కాలు మొక్కాలు పెట్ట ఇట్రా నాన్న అత్త కాలు మొక్కాలి మనం ఎప్పుడైనా కొట్టినా నేను కొట్టినా నీ దగ్గరకు వచ్చిందా? కొట్టినా మనం పడాలి ఏం చేసినా మనం పడాలి కాలు మొక్కు ఒక గట్ల కొట్టు కాలు మొక్కు ఏమొద్దుగా సారీ చెప్పు నేను ఇచ్చలేను నాది. ఇప్పుడు మళ్ళీ కొట్టినట్టది కానీ సో సరే తక్కువ క్వాంటిటీతోనే మిర్చిలు అయితే చేయడం జరిగింది. ఎందుకు అంటే ఎప్పుడు చేసినా కానీ సాయంత్రం లోపు అన్నీ మిగిలిపోతూ ఉన్నాయి. అందుకంటే ఈసారి ఇప్పుడు ఏది చేసినా కానీ తక్కువనే వేస్తుంది. ఆలుబోండా వద్దు మిర్చి ఆలు బజ్జీలా ఇది ఆలు బజ్జీలు పక్కన గుడ్లు పెట్టింది. ఇప్పుడు ఎగ్ బోండా కూడా వేస్తారట. ఎగ్ బోండా ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మన ఇంట్లో వేయడం కదా. మన ఇంట్లో ఎప్పుడు చేసినా చేయలే నువ్వు ఎగ్ బోండా నేను తిన్నానా తిన్నాం ఇదా ఉన్నప్పుడు అట్లా వీడికి ఇంటికి వచ్చినాక ఎప్పుడు వేయలేదు కదా. వచ్చినాక వేయలే ఆడ సిటీలో ఉన్నప్పుడు వేసిన. సో జర ఆ గుడ్డుకి ఆ తోలు అనేది మన పిండి అనేది కొద్దిగా ఎక్కువ పట్టేటట్టు చూడు. లడ్డు కనబడాలి గుడ్లు చిన్నగా ఉన్నాయి కదా మళ్ళీ చిన్నగా కనబడతాయి. అందుకనే ఉన్నాయా అట్లా అదే ఎక్కువ ఈ పిండి మన ఇదేమంటుంది దీని అన్నం కూరగాయలపై గంట ఉంటుందా కూరగాయలపై గంటతో గుడ్డు తీసుకొని పిండి తీసుకొని అట్నే వేసి అప్పుడు ఎక్కువ వస్తుంది. ఆ గంటే సైజ్ ఎంత అంత కనం వస్తుంది. మంచిగా ఉంటుంది అట్లా. ఇదేంటి శనగపప్పు వాడాలా ఎగ్జాక్ట్ ఎంత టైం పడుతుంది వండడానికి పక్కా చికెన్ మటన్ అవుతుంది అప్పటికి ఆవిడకనికే టైం పడుతుంది కదా. ఇంకా రైస్ కూడా పెట్టలేదు మీరు. ఇవి చిన్న చిన్న పనులు అయిపోతే పెద్దది ఒకటేసారి పెట్టేస్తే పని అయిపోతుంది. మరి రైస్ పెడతా ఇవి అయిపోయినాయి అంటే పొయ్యి ఖాళీ ఉంటుంది. మరి ఇలాంటి ఇంకో పొయ్యి పెడితే అయిపోతుంది మనం ఏడ చేస్తాం సిలిండర్ ఒకటే ఉంది. సిలిండర్ ఒకటి ఈరోజు గ్యాస్ వస్తుంది. ఇవన్నీ లోపు గ్యాస్ వస్తుంది. అదే నెక్స్ట్ టైం 2 పెట్టుకున్నాం. తొందరగా చెప్పండి.